గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు అలాగే ఇతర ప్యానలిస్టులకు అందరికీ, ప్రైమ్ నైమ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కేసులు నిజంగా మీరు పెట్టిన క్యాప్షన్ కూడా కరెక్టే. కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నమాట వాస్తవం. కానీ పైకి కనపడకుండా వాళ్ళు తిరిగి విమర్శలు చేస్తున్నారు. కానీ మనకు తెలుసండి, ఇప్పుడు నేను రాజకీయంగా 30 ఏళ్ళుగా నాకు చూస్తూనే ఉన్నాను కేసుల గురించి. కాకపోతే కూటమి ప్రభుత్వం కొంచెం అలసత్వంగా ఉందనేది ప్రజల్లో ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే 6 నెలలు 7వ నెల వచ్చింది. ఉన్న కేసు ఇప్పుడు ఆయన కేవీ గారు పెట్టిన కేసే కాదు, గతంలో ఉన్న కేసులు పక్కన పెడితే ప్రభుత్వం వచ్చాక చాలా కేసులు వస్తున్నాయి. కానీ వాటిని లాజికల్గా కన్క్లూజన్గా తీసుకెళ్ళట్లా. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు విచారణకు వెళ్ళారు, నాకు తెలియదు, గుర్తులేదు, చెప్పి వచ్చేస్తారు. కానీ ఇదే కేసులో చివరి దాకా పెద్దల దాకా పోయిద్ది కరెక్టే, పెద్దల దాకా పోయిద్ది. ఎందుకంటే జరిగింది వాస్తవంగా గత 5 సంవత్సరాల్లో ఈ ఒక్క కేసు ఏంటండి, ఇంకా ఇప్పటికి 50 కేసుల దాకా వస్తున్నాయి. మనం వింటున్న రోజు ఒక కేసు, చిన్న చిన్న కేసులు కాకుండానే ప్రతి శాఖలో కూడా కేసులు ఉన్నమాట వాస్తవం. ఇది ప్రజలందరికీ తెలుసు కాబట్టి, ప్రజలు ఇవన్నీ చూసి ప్రజలకు తెలుసు కాబట్టి వైకాపా పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలకు తెలుసు, అబద్ధాలు చెప్తే ప్రజలు ఏదో నమ్మేస్తారు, మీడియా ముందుకు వచ్చి వాళ్ళని దాబాయిద్దాం అనుకుంటే కుదరదండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు ఈ ప్రభుత్వం మీద ఏ తప్పు చేసినా విమర్శిస్తాం, గత ప్రభుత్వంలో ఉన్న విమర్శలు చేస్తాం. కాకపోతే ఈ ప్రభుత్వం ఈ చర్యలన్నిటి మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు పబ్లిక్గా మన కళ్ళ ముందు గత 4-5 సంవత్సరాలుగా జరిగిన కేసుల్లో అనేక మన కళ్ళ ముందు చూసాం. ఆ తురకా కిషోర్ ఇద్దరిని హత్య చేయబోయాడు. అలాగే ఇలాంటి రాష్ట్రంలో చాలా జరిగినాయి. విశాఖపట్నం డాక్టర్ గారిని ఏ రకంగా, అసలు ఒక దళిత డాక్టర్ని అయిపోయింది. అది కూడా ఇవన్నీ కేసులు ఎప్పటికి వస్తాయి? అసలు నాయకుల మీద పెట్టిన కేసులు పక్కన పెట్టండి, చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు అల్లాడిపోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. మాకు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళకి అది. కానీ కూటమి ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం ఇది. 6 నెలలు వెయిట్ చేశారు. మహా అయితే ఇంక 2-3 నెలలు, సంవత్సరం లోపు వరకే ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం, అంటే మీరు వచ్చిన తర్వాత కొన్ని అమలు చేశారు, మంచిది, సంతోషం. ప్రజలు కూడా కొంతవరకు సాటిస్ఫై ఉన్నారు. కానీ జరిగిన తప్పులకు మరి మీరు 100లో చెప్పారు కదా. 3 పార్టీల నాయకులు, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఓ అబ్బా ఇన్ని వేల అవినీతి, ఉసుకలో ఎంత, లేకపోతే భూములు కొట్టేశారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైల్ దగ్ధం కేసు ఏమైందో తెలియదు. ఇప్పుడు ఇన్ని కేసులున్నా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఇందాక రఫీ గారు
గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేతులు చాలా పెద్దవి అన్నారు. ప్రభుత్వం చేతులు కాదండి, చట్టం చేతులు చాలా పెద్దవి. చట్ట ప్రకారమే శిక్షించమని అడుగుతున్నాం మేము. గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉంటే గత 5 ఏళ్ళు మీరే ఉన్నారు స్వామి అధికారంలో, శిక్షించాలి, ఈ పాటికి శిక్షలు చేయాలి కదా. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఇవాళ కాదు, 20 ఏళ్ళ నుంచి విజయలక్ష్మి గారు పెట్టారు ఆ మీద కేసులు. కాలయాపన చేయొద్దు, పరిష్కారం ప్రజలు కావాల్సింది కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలు అయితే ఒక రకంగా కొంచెం రిలీఫ్గా ఉన్నారు గత 6 నెలలుగా. ఇక నుంచి ప్రజల ఓపిక నశించిపోయింది. ఈ కేసులు బయటికి తీయాల్సిందే. తప్పు చేసిన వారిని ఎవరైనా, అది ఆ వైకాపానా లేకపోతే టీడీపీనా లేకపోతే జనసేన బీజేపీనా లేకపోతే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఇంకొకటండి, ఈ దోచిన డబ్బును రికవరీ కూడా చేయాలి. చట్టాన్ని, ఆ రకమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఉంది కాబట్టి ఎంతకాలం అవినీతి 1000 కోట్లు 1,00,000 కోట్లు 1000 కోట్లు అని వింటున్నాం. కానీ మరి ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఎక్కడొచ్చింది? ఆ సొమ్మును రికవరీ చేస్తేనే ప్రజలకు ఒక సాటిస్ఫాక్షన్ కాదు, నమ్ముతారు ప్రభుత్వాన్ని. ఒకసారి నమ్మారండి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే నమ్మి 151 సీట్లు ఇచ్చి గెలిపించారో కొంతవరకు ఆ ప్రభుత్వంలో అసంతృప్తి వచ్చి భయంకరంగా నిర్బంధాలు, దోపిడీలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారు. కానీ వీళ్ళు కూడా ఏదో ప్రభుత్వం చెప్పింది చేస్తే ఓకే, కానీ ఈ శిక్షలు కూడా పడాలని కోరుకుంటున్నమాట వాస్తవం అండి. ఈ శిక్ష కేసులు చెప్పండి సార్. ఒక్క అయితే సార్, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, తప్పు లేకపోతే వద్దు. చంద్రబాబు నాయుడు గారు నిదానంగా ఉంటున్నారని ప్రజలు అనుకున్నారు. వాస్తవంగా చట్ట ప్రకారం వెళ్ళాలి, తప్పు చేసిన వాళ్ళ జోలికే వెళ్ళాలి తప్ప, చట్టం ద్వారానే వెళ్ళాలి తప్ప అడ్డగోలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి కనుక కనపడ్డ వాళ్ళని జైలు వేసినట్టు చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా రేపు 3, 4, 6 సీట్లు వస్తాయి. ఆ మాట కరెక్టే. కానీ వైకాపా నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వం వచ్చి 4 రోజులు కాకముందే 100 మానభంగాలు, 100 హత్యలు జరిగిందని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేశారు ఆయన. అటువంటిప్పుడు ఎలా నమ్ముతారు? ఇప్పుడు కూడా వైకాపా నాయకులు కూడా నాది చిన్న సజెషన్ అండి, ఒక రాజకీయ పార్టీగా మీరు కన్స్ట్రక్షన్గా జరిగిన తప్పును జరిగినట్టుగా మీరు చెప్తే ప్రజలు నమ్ముతారు. ఇప్పటికైనా జరగని దాన్ని జరిగినట్టుగా బూచీగా భూతత్వంలో పెట్టి ప్రతిదాన్ని పొద్దున్న లేస్తే సాక్షి చూస్తూనే ఉంటాం మేము కూడా. అందులో వాస్తవాలు 10 పైసలు కూడా ఉండవు, 90 పైసలు అన్నీ అబద్ధాలు అల్లటమే అన్నీ. అలా కాదు, ప్రతిపక్షానికి నమ్మకం కలగాలంటే ముఖ్యంగా ప్రతిపక్షం కన్స్ట్రక్టివ్ పలానా చాట జరిగింది, ఇది మీ తప్పు ప్రభుత్వం అని చెప్పి నిలదీయాలి, అవసరమైతే రోడ్ల మీదకి రావాలి. కానీ ఏమీ జరగకుండానే రాకూడదు. ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రజలు కూడా లేకపోతే మా బోటోళ్ళం కానీ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ ఎమ్మటే ఎవరిని బట్టి వాళ్ళని జైల్లో ఏమంటలా, చట్ట ప్రకారం ఆ కేసుల్ని కాస్త దానికి దృష్టి దాని మీద కూడా పెట్టమన్నాం. అభివృద్ధిని పెట్టండి, అభివృద్ధి చేయకపోతే మీకు ప్రభుత్వం మళ్ళీ ఓట్లు లేరు. అలాగని అచ్చం అభివృద్ధి చూసుకుంటే గతంలో చూసాం కదా, గత 30 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తున్నామండి. కనీసం ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, కొత్త జనరేషన్ యువతరం వచ్చిన తర్వాత జరిగిన తప్పుకు న్యాయం జరగాలి, వాళ్ళ దగ్గర రికవరీ కూడా పెట్టాలి. ఇది ప్రజల సొమ్ము, మన సొమ్ము, భూములు, గనులు, ఉచిక మద్యం అన్నిట్లో దోపిడీ జరిగిందని ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు కనీసం ఒక్క కేసులైనా రికవరీ పెట్టండి ముందు, అప్పుడు ప్రజలు నమ్ముతారు. అవును, అదే అందుకే వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇప్పుడు సార్ సార్ చందు గారు, ఇప్పుడు వీళ్ళు ఎంత వాదోపవాదనలు చేసుకున్నా వాస్తవాలుగానే ఉంటాయి. ఇప్పుడు నిన్నగా వచ్చింది సజ్జల గారి మీద వచ్చింది భూములది. ఆ రీతు అనే ఒక చిన్న యాక్టర్ అమ్మాయి, హీరోయిన్, అదే చిన్న పాత్రలు ఇస్తుంది. అతని భర్త శ్రీకాంత్ వచ్చి మీడియా ముందు చెప్తున్నాడు, భయంకరంగా దోపిడీ చేసి 700 ఎకరాలు దోపిడీ జరిగింది అక్కడ అని చెప్పి. వేరు టీడీపీ వాళ్ళు చేస్తారో లేకపోతే వయసు ఇంకొకరు చేస్తారో మనం నమ్మం, కానీ అతను పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి అన్ని మీడియాలో చెప్తున్నాడు జరిగిందని. అయితే అదే కాదు, ఇప్పుడు అంతకంటే ముందు కూడా ఈ పల్నాడు జిల్లాలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. వేమవరం పల్నాడు జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న భూముల తాలూకా సిమెంట్ ఫ్యాక్టరీకి అని అవి అట్టగా ఉన్నాయి. అది ఏమైందో ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఇది మళ్ళీ 4 రోజులు మెదిగిద్ది. నేను కోరుకుంటుంది, ప్రజలు కోరుకునేది కూడా జరిగిన మాట వాస్తవం అండి. సరే, వైకాపా నాయకులకి ఏమైనా కోపం వచ్చిద్దేమో మనం మాట్లాడుతున్నప్పుడు, నేను విశ్లేషకుడుగా లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీగా సార్ మీరు ఎలా మాట్లాడతారని, కానీ నిజాలే మాట్లాడతాం మేము. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా శిక్ష పడాల్సింది. తప్పు జరిగితే ప్రశ్నిస్తాం. జరిగింది వాస్తవాన్ని ఒప్పుకోండి. ముందు ఒప్పుకొని విజయసాయిరెడ్డి గారు దమ్మున్న నాయకుడు అన్నారు. సార్, విజయసాయిరెడ్డి గారు ఎక్కడన్నా ప్రజల్లో నిలబడి గెలిచాడా? మొన్న నిలబడి ఓడిపోయి ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడైనా ఆయనకు బెదిరింపులు ఖచ్చితంగా తెలుసు. అందుకే ఇటువంటి యువకుల నాయకులందరూ ఆయన్ని దమ్మున్న నాయకుడు అనుకుంటున్నారు. కానీ ఆయన మొన్న గతంలో సంవత్సరాల క్రితం కూడా మీడియాని బెదిరిస్తూ నేను ప్రత్యేకంగా మీడియా పెడతాను, నేను ఒక ఛానల్ ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు. అది ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ ఈ మధ్య జరిగినప్పుడు కూడా పోయేప్పుడు మహానీస్ వంశీ గారిని లేకపోతే మిగతా ఛానల్ అందరూ వాళ్ళు తిట్టుకుంటూ నేను మళ్ళీ ఛానల్ పెడతాను, మేము ఎంత చూస్తే మీ మీద పరినష్టం కోట్లు వేస్తా, 100 కోట్లకి వేస్తా, 50 కోట్లు వేస్తే అది ప్రూవ్ కావాలి కదా. వాళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయితే డబ్బులు కట్టాల్సి వస్తుంది. తప్పు చేయడానికి భయం ఏముంటుంది? మీరు కూడా తప్పు చేయలేదు అంటున్నారు. భయపడవండి, భయపడకండి, కేసులు ఎదుర్కోండి. అంతకుముందు కూడా మీరు పెట్టిన కేసులు ఎదుర్కొన్నారు కదా, అందరూ ఎదుర్కోవాల్సిందే. తప్పు చట్టం చేతులు చాలా పెద్దవి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉండాలనేది మా అందరి కోరిక, ప్రజల కోరిక. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చాలామంది మా బోటి వాళ్ళం కూడా సంతోషపడ్డామండి. యువకుడు గెలిచాడు, బాగా చేస్తాడని. ఆయన ఒక్కో పథకం ప్రకటిస్తూ డబ్బులు వేస్తూ ఉన్నప్పుడు ఈ చేనేతలకి 24,000 సంవత్సరానికి వేస్తున్నప్పుడు పాలాభిషేకాలు చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నా. బలరాం గారు మన ఎమ్మెల్యే గారు అప్పుడు అందులోకి పోయాడు అనుకోండి, వేరు తెలుగుదేశంలో గెలిచి. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను గత 24 ఎన్నికల్లో. అసలు మమ్మల్ని అంతకుముందు 4 ఏళ్లలో లాస్ట్ 3 సంవత్సరాలు మీటింగ్ కూడా పెట్టుకుని లేదండి. అందుకే ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం హింస, రాజ్యహింస. అసలు ఒక మాటలు చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షం అంటే మేము ఎందుకు ప్రతిపక్షాన్ని పదే హెచ్చరిస్తున్నామంటే, మీరు ముందు సార్ వాయిదా
చట్ట ప్రకారం సార్, ఒక్క మాట, చట్ట ప్రకారం మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి సార్. మరి రఫీ గారు 4 ఏళ్ల తర్వాత మీరు ఆయన వేస్తామంటే అప్పుడు వ్యతిరేకత వచ్చింది. రఫీ గారు, చట్టం ప్రకారం కేసులు ఎస్టాబ్లిష్ చేసి శిక్షించాలి. అది